దేవుడు మన యొక్క జీవితానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య. ప్రభువా, నువ్వు భూమి ఆకాశ సృష్టించిన సృష్టికర్తవు. సముద్రమును అందులో ఉన్నటువంటి జలచరములను, ఆ ప్రకారంగా నదులను, అందులో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని, త్రాగడానికి కొరకేనేమి, వ్యవసాయానికి కొరకేమి, ఆ ప్రకారంగా విద్యుత్ శక్తి కొరకేమి, ఆర్థిక చేపల మత్స్య సంపద కొరకేమి, సమస్త సృష్టిని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకోసమని సముద్ర శాఖ మంత్రులుగా పనిచేసేటటువంటి వారు ఉన్నారు. అందులో మత్స్య శాఖ చేపల కొరకే మంత్రులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితం అది. అలాగనే సమస్త సృష్టి మీద దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. వారందరూ కూడా మనకు పోషణగా ఉండడానికి, మనమందరం కూడా ఇతరులకు పోషణగా ఉండడానికి ఈ సత్యం గుర్తించాలి. కాబట్టి ముగింపు 2 మాటలు చూసుకొని మనం ప్రార్థన వెళ్తాము. మనం గమనిస్తే ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. 25, 26 చదువుకుందాం. ప్రసంగి 2, 25, 26. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించి ఎవరికి సాధ్యం? ఏనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడి జ్ఞానమును, తెలివిని, ఆనందం అనుగ్రహించు. 5 దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇష్టకై ప్రయాసపడు పోగు చేయ పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. లోకములో ద్రవ్యము మనుషుల దగ్గర ఉంది అని అంటే అది వారు అనుభవించడానికి కొరకు మాత్రమే కాదు, అది యావత్తు ప్రజలకు రొటేషన్ అవడానికి కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి విధానం. కాబట్టి మనం ఎప్పుడే కానీ మనుషుల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వారి దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పేసని మనము వేరే రీతిగా వ్యసనపడడానికి కొరకు అనుకుంటాం. కానీ అదంతా కూడా యావత్తు మనుషులకు అది సరఫరా కావడానికి కొరకే దేవుడు ఏర్పరిచిన విధానం. అందుకోసమని తిరుపతిలో యూనివర్సిటీస్ నడవడానికి కొరకుగా ఎక్కడెక్కడి నుంచో మనుషులు ఒక విశ్వాసం మీద ద్రవ్యం తెచ్చుకొని పెడుతున్నారు. ఆ ద్రవ్యముతోటి వేల మంది, లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రవీణులు అవుతున్నారు, సత్య సువార్త వింటున్నారు, ప్రభువులో రాగలుగుతున్నారు, అనేక స్థలాలకు సాక్షులుగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి పరిస్థితి దేవుడు ఆధ్యాత్మికమైన రక్షణార్థం జీవితంలోనికి ప్రభు తీసుకొని వచ్చినటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడే కానీ తెలియనటువంటి అజ్ఞానం చేత ఏ వ్యక్తి గురించి కానీ, ఏ వస్తువు గురించి కానీ మనము ఆ ప్రకారంగా అపార్థం చేసుకోవడానికి వీలు లేదనే సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. మన ప్రభు ఎంత చక్కటి దేవుడు అంటే అనుమానించక తినమని చెప్పేసి అన్నాడు. కటికవాణి యొక్క దుకాణంలో దొరికేటువంటి దాన్ని నువ్వు ఏమని చూసి పరీక్షించి తీసుకోగలుగుతావు? ప్రార్థన చేసుకోవాలా, ప్రభు రక్తంలో కడగమని చెప్పాలా, విశ్వాసంతో కృత చెల్లించి తీసుకోవాలా? మనుష్యులుగా మనమందరం కూడా కోకోనట్స్, కొబ్బరి పదార్థాలు తింటున్నవి ఎక్కడి నుంచి వస్తుంది మనం తినడానికి కొరకు? అందుకోసమని మన యొక్క దృష్టి ఎన్నో పర్యాయాలు రకరకాలైనటువంటి తలపులతో మనం ఉండి ఉంటాం. హోటల్లో భోజనం చేస్తాము, ఎక్కడి నుంచి రాగలుగుతూ వచ్చింది పదార్థాలు? అంత దేవుడిచ్చిన సృష్టిని మనుషులు రకరకాలుగా ప్రవర్తించవచ్చు. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకున్న వాడికి ఏ విధమైన దోషం కానే కాదు. సమస్త సృష్టి దేవుడిదే. ఈ సృష్టిని అనుభవించడానికి కూడా దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తూ వచ్చిన స్వాస్థ్యం. కాబట్టి బాధ్యత కలిగినటువంటి దేవుని పిల్లముగా
సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రజలు తెలుసుకున్నట్లుగా వారి యొక్క తెలియనటువంటి అజ్ఞానములో నుండి జ్ఞానమైన క్రీస్తు ప్రభువులోనికి వారు రావాలని మనం ప్రార్థించడం అనేది మనం దేవుని ప్రజలుగా ఇతరులకు మేలు చేసే జీవితంగా చూస్తూ ఉంటాం. ఆ మాట కూడా చదువుతాము. గలతీ పత్రిక 6వ అధ్యాయం మనం గమనిస్తే 9వ వచనం 10వ వచనంలో మనం మేలు చేయలేదు విసుకక యుద్ధము మనం అలయక మేలు చేస్తే తగిన కాలం పంటకు. కాబట్టి మన సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసపురము చేరిన వాడను మేలు చేయడం విసుకక యుద్ధం. వాడు ప్రభు బిడ్డగా మన యొక్క జీవితంలో మేలు చేయు వారికి మేలు చేసేది కాదు దేవుడు ఏర్పరిచినటువంటి విధానం. మనం ప్రేమించే వారిని ప్రేమించడమే కాదు దేవుడు కోరిన విధానం. ప్రేమించినటువంటి వారిని, ప్రభుని ఎరగనటువంటి వారిని యావత్తు ప్రజల యొక్క మేలు కొరకుగా, వారి రక్షణ కొరకుగా ప్రార్థించడం దేవుని బిడ్డలుగా మేలు చేయమని ప్రభు కోరుతూ వచ్చినటువంటి జీవిత విధానం. కాబట్టి అతి శ్రేష్టమైన విధానంలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న మొదటిది యెరూషలేము క్షేమం కొరకు, రెండవది సార్వత్రిక సంఘ క్షేమం కోసం, మూడవది అన్ని జనుల రక్షణ కోసం, నాలుగవది దేవుని యొక్క సువార్త సేవ భూమి మీద విస్తారంగా ప్రకటించబడుతుంది. దేవుని మహాకృప చేత ఈ యొక్క మాధ్యమము, మీడియా, టీవీ ద్వారా, రేడియో ద్వారా ఆ ప్రకారంగా నానా విధానాల్లో దేని యొక్క వాక్యం ప్రజలకు చాలా ఆశ్చర్యం. ఎంతమంది సాక్ష్యాలు మనం వింటామో, రేడియో పరిచయం ద్వారా మేము ప్రభువు నమ్ముకున్నాము అని ఎంతమంది ఆదరించబడుతూ వచ్చినారు. కాబట్టి ప్రభు ప్రతి కాలములో ప్రతి విధానాన్ని దేవుడు వాడుకుంటాడు. ఆర్తిగా దేవుని మహిమార్థమై ప్రభు నానా రీతులుగా ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటింప చేసుకుంటున్నాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. సువార్త సాహిత్యం ద్వారా ఆ యొక్క వాక్యాన్ని ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని పంచుట్లో, వాక్యాన్ని ప్రకటించట్లో, వాక్యమును మనం వినట్లో, వాక్యాన్ని ధ్యానించట్లో, వాక్య జీవితంలో మనం ఉండడం అని దేవుల్లో మనం ఉన్న జీవితంగానే మనం చూసుకోవచ్చు. అలాగనే ఒక్కొక్కరు ఒక అంశం తీసుకొని మనం ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉండబడిన కుటుంబ అక్కర్లు ఉన్నాయి. ఆ ప్రకారంగా యవనస్తులు వారి చదువులు, భవిష్యత్తు, అకాడమిక్ ఇయర్ బిడ్డలు ఆయా కాలేజెస్లో, స్కూల్స్లో జాయిన్ అవ్వాలి. వారికి సంరక్షణ, భద్రత ఎంతో అవసరం. పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేనటువంటి దినాలు. మన బాధ్యతలు దేవుని పిల్లగా యావత్తు సమాజం అంతటి కొరకు ప్రార్థన చేయాలి. విశేషముగా దేవుని ప్రజల కొరకును ప్రార్థన చేయాలి. ఎంత చక్కగా ప్రభుత్వ వాక్యం రాపించాడు. అందుకోసమని మనం నిస్వార్థ పరులమై అటువంటి అవగాహనతో ప్రార్థించడం అనేది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి జీవితం. అలా మన ప్రార్థన వెళ్తాము. ఒక్కొక్కరము మనకు దేవుడు ప్రేరేపణిచ్చినటువంటి అంశాన్ని తీసుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తాము. ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తాము. నూతనంగా ఏర్పరచబడినటువంటి ప్రభుత్వాలు దేవుని మహిమ కొరకుగా పక్షపాతము లేనటువంటి స్వచ్ఛమైన పాలు ఇవ్వడానికి వారి హృదయానికి దేవుడు తన హృదయాలుగా మార్చుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? శిరోమణిమ ప్రార్థన చేస్తారు, భాగ్యమ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా
ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. చాందినమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనం త్వరగా ప్రార్థన చేయగలిగితే ఎక్కువ మందిగా ప్రార్థించిన వీలవుతుంది. అలాగనే దినం పరిచర్య అంతటి కూడా జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలో ప్రారంభించాం. మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం ముందు నీ సన్నిధానానికి రాగలడానికి నాకును నీ బిడ్డలతో కలిసి ఆరాధించగలటకు ఉదయకాలం ముందు మీరు ఇచ్చిన అవకాశంకు హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా నా తండ్రి మరి ఉదయకాలం ముందు నీ దైవదాసం ద్వారా వాక్యం విని దాని ప్రకారం నడుచుకోగలటకు మీరు చూపించినటువంటి మీ కృపంతటి కొరకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నేను ఏ పాటి దానిని ప్రభావ నీ సన్నిధానంలో నిలబడడానికి నీ యొక్క మంచితనంను బట్టి హృదయపూర్వక వందనములు. నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యము, నీవు ఇచ్చినటువంటి పరిస్థితులు, నీవు కలుగ చేసినటువంటి సమస్తము, నీ మేలన్నిటి కొరకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. కృప చూపించండి. నీ యొక్క బిడ్డల విస్తీర్ణ పరిచర్య, మరి ఆ యొక్క అవసరతలు, నీ విశ్వాసుల యొక్క మరి ఎదుగుదల, వీటన్నిటిలో నీ దైవదాసుల పరిచర్య అన్నిటిలో కూడా సహాయం చేస్తావని మీ చేతుల్లో పెడుతూ వస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ప్రభువా పలు చోట్ల జరుగుతున్నటువంటి పరిచర్య విషయంలో కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా మా చుట్టూ ఉంటున్నటువంటి ప్రభువా మరి 7th ఫేజ్ ప్రగతి నగర్, నిజాంపేట ప్రభువా మరి ఆ యొక్క 7th ఫేజ్లో వెనస్డే బైబిల్ స్టడీ విషయంలోను, మరి బిహెచ్ఎల్లో మరి అదేవిధంగా ప్రభా హఫీజ్పేటలో బైబిల్ స్టడీ విషయంలోను, తండ్రి కేపీహెచ్పి కొండాపూర్ యొక్క ఫ్రైడే బైబిల్ స్టడీ విషయంలోను, ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్ ఫ్రైడే బైబిల్ స్టడీ విషయంలోను ప్రభా నూతన ఆత్మలకు మరి నూతనంగా ఎదుగుతున్నటువంటి నాయన యవన బిడ్డలకు మరి మీరు యొక్క ఎంతో ఆశీర్వకరంగా వాడుకోవాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. అలీనగర్, అలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ ఇమాన్యుయల్ బ్రదర్ సిస్టర్ రేచల్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. వారి పరిచయలో సహాయం చేయండి. బీడియాలో ఉంటున్నటువంటి బానూర్ బాచుపల్లి బ్రదర్ ఐజాక్ మరియు బాచుపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి. అదేవిధంగా బోతేర్, కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య, ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. కనికరించి సహాయం చేయవలసిందిగా వేడుతూ వస్తున్నాం. ఈ విధంగా తండ్రి మరి మమ్మల్ని ఇతరులను ప్రేమించేవారుగాను మరి దేవుని ప్రేమించేవారుగాను ప్రభువా ఈ రోజు నా తండ్రి మరి మాకు సహాయం చేసే రక్షకుడుగా ఉన్నందుకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ప్రభువా మరి యూత్ క్యాంప్ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. మరి ఆ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు మరి మీరే సమయంను సమకూర్చవలసిందిగా దైవ సేవకుల కొరకు సువార్త విన్నవారు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపపడటకు నీ కార్యం జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ప్రభువా మా కుటుంబాలలో మీరు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితి కొరకు మరి మేలుల కొరకు స్తుతిస్తూ మరి తండ్రి మరి సంగారెడ్డి అనుబంధ సేవకుల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. దైవ సేవకులు అండ్ అంకులు మరి శ్రీబాంటి ప్రభా మరి వారి దైవ సేవకులను ప్రభా మరి ప్రార్థించమని చెప్పినావు. వారి అవసరతలు నాయన వారి యొక్క పరిచయలో సహాయం చేయండి. అదేవిధంగా రేహబోతు అనుబంధ ప్రసంగాల పరిచయ కొరకు దైవ సేవకుల కొరకు మరి బ్రదర్ హగ్గై సిస్టర్, ఎస్ఏ సిస్టర్ కొరకు వారి పరిచర్యలో మరి సహాయం చేస్తున్న వారి కొరకు మరి వారి సహాయం వారి కుటుంబ అవసరతల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కొండపూరి హఫీజ్పేట సంఘాల పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. కృప చూపించిన ఆయన నీ పరిచర్య అంచలంచలుగా ప్రభావ మరి ఈ దినాలలో కూడా ప్రభావ మరి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభావ నీ బిడ్డలకు క్షేమాన్ని కలిగే చేసే విధంగా సహాయం చేయండి. కొండపూరి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. బ్రదర్ సోలమోన్ రాజన్న మరి విజయ సిస్టర్ మరి పాప కొరకు వారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. ఈ విధంగా తండ్రి మరి మీరు ఎక్కడ వారి పరిచర్యను ప్రభా నీ బిడ్డల అవసరతల కొరకు వాడుకోవాల్సిందిగా మరి మీ చేతుల్లో పెడుతూ వస్తున్నాము. తాడేపల్లిగూడెంలో పరిచర్య కొరకు, షామీర్పేటలో పరిచర్య కొరకు సువార్త 22 గ్రామాలు చేరుకోలేదు ప్రభా గ్రామాలకు. అదేవిధంగా ప్రభా సువార్తను ప్రభా తెలుసుకుంటకు సువార్త ద్వారాలు తెరవబట్టకు సహాయం చేయండి. షామీర్పేటలో క్రైస్తవులు బరయల్ గ్రౌండ్స్ కోసం స్థలం కొరకు ప్రేయర్ చేస్తున్నాం ప్రభా కృప చూపించండి. అదేవిధంగా నా తండ్రి మరి చోటుప్పల్ పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా నా ప్రియ తండ్రి మరి స్టడీస్ కోసము ప్రార్థిస్తుండగా
సహోదరి ప్రదీప, ఆ, శరత్, వరుణ్ ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. వారు అక్కడ కొలది వారి విశ్వాసం కనపరిచి సహాయం చేయండి. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు స్వస్థత కోసము, ఆ, అనురాధ కంటి సమస్యతో బాధపడుతుంది. ప్రభు దయచేసి మరి మీరే కంటి సమస్య నుంచి తొలగించి చూపును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభు మరి మా ప్రియ బిడ్డలు తండ్రి కుటుంబ సమస్యల కొరకు ప్రభు స్వాతి, రాజేంద్ర, సుధీర్, వినతి, కాంతి, స్నేహ, యేసురత్నము, మాణిక్యము ప్రభా, బందర్ రవి సంవత్సరం నుండి కోమల ఉంటున్నాడు ప్రభా. వారి విశ్వాసం కనపరిచి నా తండ్రి మరి మీరే స్వస్థతను సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. బ్రదర్ ఇమ్మానియల్ ఆస్ట్రేలియాలో వీసా కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం, సహాయం చేయండి. బ్రదర్ భాస్కర్ ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం, సహాయం చేయండి. బ్రదర్ రంగయ్య, బ్రోలేష్, బ్రదర్ శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. సహోదరి నవోమి ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు తండ్రి. సోదరి జయశీల ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు. అదేవిధంగా బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి, మీరే నాయన ఆరోగ్యం కలుగ చేయమని వేడుతూ వస్తున్నాము. అదేవిధంగా బ్రదర్ పర్వతాలు భూమి సమస్యల కొరకు సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల కొరకు ప్రభా. బ్రదర్ నాయకు స్వస్థత కొరకు, స్వస్థత కోసం, రక్షణ కోసం. సిస్టర్ అర్చన రెడ్డి ఆర్థిక సమస్యలు, రక్షణ సహాయం చేయండి. సిస్టర్ సుహాసిని సమస్యల కొరకు, రక్షణ కోసము ప్రభా. సిస్టర్ లక్ష్మి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు స్వస్థత కోసం. క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న ప్రభా మరి ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. మణిపూర్, ఒడిస్సా తండ్రి దయచేసి నాయన మరి ఈ ప్రభుత్వం విషయంలో కూడా తండ్రి మరి మీరు కనుకరించి క్రైస్తవులను ఉన్న తండ్రి మరి ఈ ఏ విధంగా ప్రభు పరిపాలించాలో నా తండ్రి నువ్వే మరి ఆనాడు ఇస్రాయెల్ ప్రజలను ప్రభు మరి దాసత్వంకు అప్పచెప్పిన తండ్రి వారిని సరిచేసిన విధంగా ప్రభు మరి మమ్మల్ని కూడా ఆ విధంగా నా ప్రభు మేము ఎలా అనుకోవాలి ఈ యొక్క పరిస్థితుల్లోనైనా నువ్వే నీ బిడ్డల్ని కాపాడుకొని నీ నామానికి మహిమను తెచ్చుకొని నిత్యమైన నీ యొక్క నిబంధనను స్థిరపరచుకోవాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. ఈ విధంగా తండ్రి మరి నా కుటుంబ విషయంలో కూడా మరి మీ యొక్క పాదల చెంతకు వస్తున్నాను. రీనటి నన్ను ఒంటరిగా ఉంటున్నారు. పూణే విషయంలో ప్రభు యవ్వన కాలంలో బిడ్డల్ని భద్రపరిచి వారి యొక్క తండ్రి ఈ యొక్క 12th క్లాస్లో తండ్రి మరి మీరే సహాయకుడిగా వారు దినదినం కొన్ని ప్రేమను రుచి చూసే బిడ్డలుగా యవ్వన కాలంలో నీకు మహిమకరంగా వాడుకోవాల్సిందిగా వేడుతూ వస్తున్నాను. నా ప్రియ తండ్రి మరి ప్రిన్సీకి ఇచ్చినటువంటి నీట్ సీట్ కొరకు వందనములు ప్రభు. కాలేజ్లో మరి ఏ కాలేజ్లో మరి ఇవ్వదలుచున్నారో తండ్రి నిశ్చితానుసారంగా సహాయం చేసి నీ నామానికి మహిమను తెచ్చుకో. యవ్వన కాలంలో తూలు తొట్టిల్లకుండా నీకు సమీపంగా ప్రభు బిడ్డ విషయంలో కనుకరించి సహాయం చేయు. అదేవిధంగా మరి ప్రజ్ఞ విషయంలో కూడా తండ్రి యవ్వన కాలంలో ప్రభు నీకు సమీపంగా ప్రభు నా నలుగురి బిడ్డలు ప్రభు నీ కోసం ప్రవచించేవారు గాను నీ యొక్క ప్రభు వాక్యమును విస్తరింపచేసే బిడ్డలు గాను నీ సాక్షులుగా ఈ యొక్క తండ్రి మరి మీ చేతుల్లో పెడుతూ నా కోసం ఇచ్చినటువంటి యొక్క ప్రార్థన కూటమిని బట్టి వందనములు. మరి నీ యొక్క బిడ్డల అవసరతల విషయమై ప్రభు మరి ప్రార్థించే మంచి సంఘాన్ని నా కోసం ఉదయకాలం ఉంది ప్రభు. గొప్ప ఆదరణను ధైర్యంను ప్రభు ఇచ్చినందుకు హృదయపూర్వక వందనములతో ఈ కొద్ది విన్నపములు ఏ శ్రమలో పెడుతున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఇది కాల్సిండే ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ రీతిగా ప్రభా నాయన ఉదయాన్నే ప్రభా నీ సన్నిధి వెతకడానికి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మరొక తరుణాన్ని నా జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. గడిచిన కాలమంతట్లో మీ కృపను నన్ను భద్రపరచుకొని తండ్రి ఈ రీతిగా తండ్రి నీ ప్రజలైన వారితో కూడి నేను కొనియాడి నాయన నీ నామం పెట్టి ప్రార్థించే దానికోసం మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన తరుణం కొరకు స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఇది కాల్సిన ప్రభా నీ దాసం ద్వారా నా ముందు తీసుకొచ్చినటువంటి నీ విలువైన మాటల కొరకు వందనములు ప్రభా. జీవనదుల కొరకు మీరు వివరిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి తండ్రి నిజంగా ప్రభా ఎండిన ప్రభా నీళ్ళలో ప్రభా అడవుల్లో ప్రభా నాయన నా తన ప్రభా మీరు చెట్లను ప్రభా మొలుపు చేసిన దేవుడు గాను ప్రభా ఎడారిలో ప్రభా నదులను ప్రవహింపజేసిన దేవుడు గాను మా జీవితాల్లో మీరు నన్ను కొందనాలు. అవును తండ్రి మూడు బారం నా జీవితాన్ని కూడా చీరించిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడుగా మా జీవితాల్లో మీరు నందులకై స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా
ఉదయకాల ప్రార్థనలో కూడా అనేక అద్భుతాలను మా జీవితాల్లో చేస్తూ వస్తున్న ఇక గొప్ప తండ్రిగా మీరు మాకున్నందులకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయతరి నా ముందుంచినటువంటి నాయన ప్రభా అయ్యా ప్రార్థన అంశాల కొరకే మీ యొక్క పాదాలు చెంతకు వస్తుంటుండగా కృపచేత జ్ఞాపకం చేసుకుంటాను. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఆ యొక్క దేశానికి క్షేమాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి యుద్ధం నుంచి యూదుల యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి యుద్ధ వాతావరణాన్ని తండ్రి మీ స్వాధీనంలో తీసుకోండి. నీ ప్రజలను వారికి విజయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి యుద్ధం ఆగిపోవడానికి నాయన మీ కృపను చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సోదరుడు తులసిరామ్ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. ఊపిరితిత్తుల్లో కణిత కొరకు ప్రార్థిస్తూ వస్తుండగా దేవ సహాయం చేసి స్వస్థతను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి పూర్తిగా నయం అవడానికి సహాయం చేయండి. తండ్రి సర్జరీలో దేవ మీ సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి అదే రీతిగా ప్రభా సహోదరి స్వాతి మరియు రాజేంద్ర కలిసి ఆత్మీయంగా జీవించడం కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. సమకూర్పును దయచేసి రండి. సోదరుడు మధు బిజినెస్ కొరకు ప్రార్థిస్తున్నాను. కనికరించండి, సహాయం చేసి రండి. ఆ యొక్క బిజినెస్లో కృప చూపించండి. వింతి సిస్టర్ని కూడా ప్రభా మీరు ఒప్పించి ప్రభా తను సంధించి ప్రభా నాయన మరి సుధీర్ బ్రదర్ ఇంతకు వచ్చి కుటుంబంగా తండ్రిని సేవిస్తూ మిమ్మల్ని ఆరాధించి కుటుంబంగా తయారు చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సోదరుడు నాయన మరి బాలు రక్షణ కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తుండగా తల్లి దయతో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం దయచేసి మీ రక్షణ అలంకరింపజేసి రావాల్సిన ప్రార్థన చేస్తున్నాను. దళ తండ్రి యవనస్తుల పరిచయ కొరకు పిల్లల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తుంటుండగా దేవా సహాయం చేయండి. యవనస్తుల పరిచయలో సహాయం చేయండి. చిన్నపిల్లల సండే స్కూల్ పరీక్షలో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఇంటర్ పరీక్షలు రాస్తున్నటువంటి నాయన మరి రాసినటువంటి బిడ్డల కొరకు నీకు వందనాలు ప్రభా. వరుణ్, అభిషేకం, ఎలినా ప్రభా, రీనా, టీనా, నాయన షారా గ్రేస్, సుహన్, సూజన్ హుల్దా, నాతన్ ప్రభా, మణివర్ష గురించి ప్రార్థిస్తుండగా ప్రభా ఈ బిడ్డలకు మీరు సహాయం చేస్తుండండి. నాయన ముందు ప్రభా ఏం చేయాలనేది ప్రభా మీ చిత్తాన్ని జరిగించి మీ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి ఏమైనా బిడ్డలను ప్రభా మీరు మీ కృపలో భద్రపరచుకోవాల్సింది ప్రార్థన చేస్తూ వస్తున్నాను. లోకం యొక్క తండ్రి నాయన మరి నాయన చెడుతనంలో బిడ్డలు పడిపోకున్నట్టును నీ కొరకు ప్రత్యేకించబడిన వారుగాను ప్రభా క్రీస్తును ప్రకటించే వారుగాను ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించడం ద్వారా ప్రభా నాయన అనేకులు ప్రభా క్రీస్తు చెంతకు నడిపించబడే రీతిగా మా పిల్లలను మీరు సహాయం చేసి ఆ రీతి నడిపించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. డిగ్రీ, బీటెక్ మరియు ఇతర పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృప చూపించండి. డేవిని జ్ఞాపకం చేసుకోండి. ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఫేజ్, సేత్, నఫ్తలి, సునీల్, బ్లెస్సీ, మెరాకిల్, తన ప్రభా సునీల్, షాలోమ్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మౌనికను జ్ఞాపకం చేసుకోండి. రేఖను జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే బిడ్డలకు సహాయం చేసి రాస్తున్నా ప్రార్థిస్తున్నాను. తండ్రి దయలతో మరి షాలోమ్ ప్రభా పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసింది. బిడ్డకు ప్రభా ఏ కాలేజ్లో బిడ్డ చదవాలో మీ చిత్తాన్ని జరిగించి ప్రభా రీతిగా మంచి కాలేజీలో బిడ్డకు సీట్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. 10th ఎగ్జామ్స్ రాసిన ప్రభా సూజన్ గురించి, ప్రభా తరుణ్ గురించి, స్టీఫెన్ అబ్రామ్ గురించి, అలేఖ గురించి, అమూల్య గురించి ప్రార్థిస్తుండగా ఏ బిడ్డలు కూడా మీరు సహాయం చేసి మీ నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా దయలు తండ్రి నాయన ప్రత్యేకంగా ప్రభా అనురాధాన్ని బట్టి నీ పాదాలు చెందుకు వస్తున్నాను. ఉదయ కాలంలో ప్రభా కరుణించండి, కృప చూపించండి. తన పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు సహాయం చేసి ప్రభా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. తను నాయన నీ యొక్క ఔన్నత్యాన్ని నీ మహిమను ప్రభ కనుగొని నేను నిత్యం ఆరాధించే పాత్ర సిద్ధపరుచురండి. ఆ కన్ను రెప్ప తెరవబడ్డానికి సహాయం చేయండి. చూపు కూడా సరిగా కనబడడానికి సహాయం చేయండి. ఆ ప్రభా ఆమె మైండ్ సెట్ కూడా సరిగా ఉండడానికి సహాయం చేసిరండి. చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా కరుణించండి. మీరు కాక మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారు తండ్రి. మా దిక్కు మా సమస్తం మీరే కనుక దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మా జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు తన జీవితంలో కూడా అద్భుత కార్యం జరిగించి తండ్రి తన నిస్సహాయ స్థితికి వెళ్ళిపోకున్నట్టును, నిరాశ పడకున్నట్టును, దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేసిండు అనేటువంటి పరిస్థితిలో అతను వెళ్ళకుండా సాయం చేయండి. క్వశ్చన్ చేయడానికి మేము ఎంత మాత్రము పనికి వచ్చే వారం కాదు ప్రభా. సమస్తం మేలు కొరకు సమకూర్చి జరిగించే దేవుడు తండ్రి. ఆ రీతిగా ప్రభా 29:11 ప్రకారం తండ్రి తను నీ యొక్క ఔన్నత్యం తెలుసుకోవడానికి సహాయం చేసిరండి. అద్భుతాన్ని జరిగించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నేను చక్క చేసి సరిచేసి మీ నామను మయం తెచ్చుకున్న దేవుడిని తొందరలోనే వారి పక్షాన చేసిన మేలను బట్టి మిమ్మల్ని ఇక ఆన్లైన్లో స్తుతించే వారుగా మమ్మల్ని చేసే దేవుడు అని హృదయపూర్వకంగా మీ కృతంతాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. సుఖమైన కాన్పుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. బిడ్డలు ప్రభా మరి కాన్పుల కొరకు ఎదురు చూస్తుంటుండగా సహాయం చేస్తుండీ. సిస్టర్ దివ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
మంచి కాన్పును ప్రభా, సుఖమైన ప్రసవాన్ని ప్రభా బిడ్డకు దయచేసి రండి. సిస్టర్ తవితను కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి తనని కూడా జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ దినాలంట్లో కూడా ఇచ్చిన క్షేమం కొరకు వందనాలు. తండ్రి తనకు కూడా సేఫ్ డెలివరీని అనుగ్రహించండి. అంగవైకల్యం లేని మంచి బహుమానాన్ని మీరు అనుగ్రహించి మీ నామం తెచ్చుకోవచ్చు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సంతానం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి సహాయం చేస్తురండి. తండ్రి యోహాన్ మరియు సునీతను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ హరితను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ సంధ్యని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ జర్మియా మరియు ప్రవళికను జ్ఞాపకం చేసుకోండి. మౌనికను జ్ఞాపకం చేసుకోండి. వనీలను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ స్వాతి వినోద్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మరి సోదరి స్వాతి వినోద్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని అనుగ్రహించి వస్తున్నా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. బిడ్డల గర్భం తెరవండి. తండ్రి బహుమానాన్ని అనుగ్రహించి వస్తున్నాను ప్రార్థిస్తూ వస్తున్నాను. మణిపూర్ క్రిస్టియన్స్ కొరకు, ఆర్థిక అవసరతల కొరకు, విశ్వాసుల భద్రత కొరకు తండ్రి మరి నా తండ్రి ప్రభా మళ్ళీ అల్లర్లు చెలరగకుండా నాయన మాదక ద్రవ్యాలు అలవాటు కలిగినటువంటి యువత కోసం ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి ప్రభా. మీ యొక్క దేశానుసారంగా ప్రభా ఇచ్చిన గవర్నమెంట్ కొరకు వందనాలు. నీ మనసును అనుగ్రహించండి. చక్కని పాలన చేసే రీతిగా సహాయం చేస్తురండి తండ్రి. ప్రభు కృప చూపించండి. సహాయం చేసి మీ నామని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నా. పరిస్థితులు ఏమైనప్పుడు మా ప్రభు మా పక్షాన ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, మేలును నాయన చేసే దేవుడు అని మీ వైపు చూస్తూ ఎట్లాంటి పరిస్థితులు అయినప్పటికీ నాయన మరి నీరసల్లక కృంగిపోక నీ వైపు చూసి సాగిపోయే భాగ్యం దయచేయమని అన్ని ప్రదేశాల్లో సువార్త ధారాళంగా నన్ను ప్రకటించబడ్డానికి సహాయం చేసి మీరు ఆన్లైన్ తెచ్చుకోవాల్సింది ప్రార్థన చేస్తూ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సాల్మన్ కొరకు స్తోత్రంలో అన్నను ఇంతవరకు బలపరిచి ఇక ఆన్లైన్ ప్రేరణ కొనసాగింపజేయడానికి ఇస్తున్న కృప కొరకు వందనాలు. నీ ఆత్మతో ప్రభ నింపి అనుదినము ప్రభ నీ వాక్యాన్ని తండ్రి మాకు వివరించి దానికోసము అన్నకి ఇస్తున్నటువంటి సహాయం కొరకు వందనం చెల్లిస్తూ రానున్న దినాల్లో ఇంకా ఆయన ఇట్లాంటి మంచి పరిచయం చేసి మీ నామం తెచ్చే రీతిగా ఆయన తనకు కలిగినటువంటి అవసరతల అక్కర్లన్నీ బలించడాన్ని ప్రభా మీ యొక్క ముఖ సముఖంలో ఉన్నాయి ప్రభా తీర్చి మీ నామం తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ అక్కడ కూడా బలపరచవలసిన ప్రార్థన చేస్తూ తండ్రి చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం తీసుకొని బలపరిచి నాయన ఆరోగ్యాలు అనుగ్రహించి మీ నా అమ్మాయి మాత్రమే బ్రతకడానికి సాయం చేయమని, పరిస్థితి వైపు చూడక నీ వైపు చూస్తూ సాగిపోయే భాగ్యం దయచేయమని, రానున్న దినాల్లో ప్రభా అద్భుతంగా ప్రభా ప్రియులను వాడుకొని మీ నామం తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు కొందరం చెల్లిస్తున్న అధీన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ కొరకు అంతవరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేసి రావాల్సిన వేడుకుంటూ దేవ బలహీనంగా ఉంచున్నాను కరుణించి బలపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నన్ను కూడా నింపుతూ రావాల్సిన ప్రార్థన చేసి నీ దాసును కూడా ముట్టి స్వస్థపరచవలసింది వేడుకుంటూ చేసిన వేల కొరకు వందనం చెల్లిస్తూ సమస్తమైన మహిమగంత ప్రాబ్లంకి ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయమంటారా బ్రదర్? టైం అయిపోయింది. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక వందనమే తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలని కాచి కాపాడు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి సంగమన ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించి ప్రార్థించడానికి మీరు నాకు గడిచినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకు వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువాలు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు గుండా ఉన్నప్పటికీ ప్రభువా మీ యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇరువురు కలిసి తండ్రి మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క ప్రార్థన జవాబు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి వారి యొక్క కుటుంబం యొక్క అవసరతలు అక్కరతలు సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు తండ్రి. వాటన్నింటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వారి ఎరువును ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అతని యొక్క భవిష్యత్ ప్రణాళిక అంతటిని కూడా మీ చిత్తానుసారంగా తండ్రి మీరే నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి కొత్త సంఘాలు స్థాపించడంలో దేవుని సహాయం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ చిత్తాలని సహాయాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి సిస్టర్ అమూల్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ చిత్తమైన తనని ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. నా జీవితంలో మీ చిత్తాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో మీరు అనుమతిస్తూ వస్తున్నాను ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వాటన్నింటిలోని తండ్రి ప్రభు మీరే నన్ను బలపరుస్తున్నా చేపట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. సిస్టర్ తబిత సేఫ్ డెలివరీ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ బ్రదర్ ఫామ్ హౌస్ నిర్మించడానికి లోన్ మంజూరు అవ్వటం కూడా
మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వారి యొక్క బిజినెస్ విషయంలో మీరే మీ ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి బ్రదర్ గంగరాజు రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన విషయంలో తండ్రి మీ సొంత సమయంలో దర్శించి తండ్రి రక్షణ విషయంలో కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, చైతన్యాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వాడి జీవితంలో మీరు అనుమతిస్తూ వచ్చిన ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్నటి దినాన్ని ప్రభువా రిహాబిలేషన్ సెంటర్ నుండి పారిపోయి వచ్చాడు ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి మళ్ళీ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వగలుగుటకు మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయండి తండ్రి. యవనస్తుడు ప్రభువా పాపమనే లోకం నుండి విడుదల దయచేయండి ప్రభువా. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి మా యొక్క యవనస్తులను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. సాతాను బహుభయంకరమైన సాతాను క్రియలను మా యొక్క యవనస్తుల మీద బలపరచకుండా తండ్రి వాటన్నింటి నుండి విడుదల దయచేస్తూ మీ యొక్క రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేరుస్తారండి ప్రభువా. మీ సొంత సమయంలో దర్శించండి ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి మా యవనస్తులు మీ పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి. ఆస్ట్రేలియాలో పరిచర్య చేసినటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్యని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారి యొక్క చేస్తున్న పరిచర్యలో మీరే మీ మెండైన కృపలో తండ్రి వారి యొక్క అవసరతలు అక్కర్తలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. హాస్పిటల్లో పరిచర్య కోసం, కాలేజీల పరిచర్య కోసం, జైల్స్ల పరిచర్య కోసం, ఇంటింటి సువార్త, బహిరంగ సువార్త వీటన్నిటి నిమిత్తమై మీ పాస్ అన్నదని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వచ్చినటువంటి పరిస్థితులను తండ్రి వాటన్నింటిలో గుండా విడుదల దయచేస్తూ ప్రభువా మీ యొక్క పరిచర్యలో మీ యొక్క పరిచర్యలు బాగా జరగడానికి మీరే సహాయాన్ని దయచేయండి ప్రభువా. దుష్టుడు యొక్క సాతాను క్రియను లయపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్నింట్లోని మీ నామ మహిమార్థంగా జరిగేలాగా మీరే మీ కృపలను సహాయాన్ని దయచేయండి ప్రభువా. మిషనరీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తండ్రి జరుగుతున్నటువంటి జాంబేజీ ఇండస్ట్రియల్ మిషన్, కొలంబియస్ బైబిల్ సొసైటీ, న్యూజిలాండ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్, ఫిలిప్పీన్ బైబిల్ సొసైటీ వీటన్నిటి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏదేమైనప్పటికీ ప్రభువా తండ్రి మీ చిత్తాలని మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. బహుభయంకరమైన పరిస్థితులు గుండా మేము క్రిస్టియన్స్ అందరం కూడా వెళ్తూ ఉంటుండగా ప్రభువా ఎంతో మంది తండ్రి భారం కలిగి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వాటన్నింటి విషయాల్లో తండ్రి మీరే మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. గ్లోబల్ మిడిల్ ఈస్ట్ అసెంబ్లీలు, నేషనల్ ఉత్తరప్రదేశ్ తెలుగు రాష్ట్రాల గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాటన్నింటిలోని తండ్రి ఎవరి స్వబుద్ధి ఆధారం చేసుకొని తండ్రి మీ యొక్క జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేల్ దేశం కోసం, భద్రత కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి యూదుల యొక్క రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. అక్కడ జరిగేటువంటి యుద్ధం ఆగిపోవడానికి కూడా ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే తండ్రి బహుభయంకరమైన యుద్ధాలు జరుగుతున్న ప్రభువా ప్రపంచవ్యాప్తంగా మీరే అనుమతించారు తండ్రి. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటిని కూడా ఆపివేయాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. ఆ యుద్ధాల్లోని తండ్రి చనిపోయినటువంటి గాయపడినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం ఉంచుకొని దర్శించండి ప్రభువా. వారందరినీ కూడా తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. అన్నింట్లోని తండ్రి మీ మెండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి వారి యొక్క రక్షణ కోసం కూడా భారం కలిగి ప్రార్థిస్తున్నాం ప్రభువా. యూదులు రక్షించబడాలి ప్రభువా. వాటి విషయంలో కూడా ప్రభువా మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహోదరు అరుణ్ రాజ్, భాస్కర్, సహోదరుడు సుప్రియ, సహోదరు కోమలి, కీర్తన వారందరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క జీవితంలో తండ్రి ఏ పదవుల కొరతలు గుండా వెళ్తున్నారో ప్రభువా సర్వస్వం ఎరిగిన దేవుడా అంటున్నారు. వాటన్నింటి విషయమే తండ్రి మీ పాసనను గోచాడు ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలు తండ్రి దేనికి ఏ అవసరతలు గుండా అడుగుతున్నారో వాటన్నింటి విషయంలో తండ్రి మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభువా సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటిని విడుదల దయచేస్తూ ప్రభువా కుటుంబం కట్టుకునే విషయంలోని మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకా వారి యొక్క కుటుంబంలోని ఏ అవసరతలు అక్కర్తలు గుండా వెళ్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వాటన్నింటి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి,
సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బ్లెస్సింగ్ని బట్టి మిరాకిల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్త్రాలు ప్రభువా, పాపం అనే లోకంలో తండ్రి ఆకర్షించబడకుండా ప్రభువా మీ వైపు తిరుగుతూ తండ్రి రక్షణ కార్యాన్ని జరిగించే విషయంలో కూడా మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్నింట్లో మీ చిత్తాలు మీ సంకల్పాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క కుటుంబాల్లో ఏ అవసరతలు అక్రతలు కదువులు కొరతలు గుండా వెళ్తున్నారో వాటి అన్నింటి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అవసరాలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఇప్పటి వరకు మా ప్రియులు చేసిన ప్రార్థనలకి నా ప్రార్థనకు జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభువా, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సరే, ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీరు మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. నీవు సృష్టించినటువంటి సృష్టి సంపద సమృద్ధి నీ సృష్టి అయినటువంటి ప్రజలకు యావత్తు మానవాళికి పోషణ కొరకు మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. మీ స్తోత్రాలు. ఐగుప్తు ద్వారా ప్రవహించినటువంటి ఆ యొక్క నైలు నది యొక్క పోషణ 430 సంవత్సరాలు ఇస్రాయేలు ప్రయాణటువంటి వాళ్ళు పోషించబడుతూ వచ్చింది. లక్షల మంది పోషించబడుతూ వచ్చింది. ప్రభువా, నిజముగా నీ ఏర్పాటు ఎంతో గొప్పది. ఆర్తిగా కేరితు వాగు దగ్గర దైవజనుడిని ఏలియాను తన దాహం తీర్చడానికి కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇలాగున ఆధ్యాత్మికంగా మా యొక్క జీవితం కూడా అనేకులకు పోషణకరంగా ఉండడానికి ఐగుప్తుని ఇచ్చి ఉన్నానని ఇంకొక మాట కూడా మీరు రాపిస్తూ వచ్చినారు. శబానిచ్చి ఉన్నానని సెలవిస్తూ వచ్చినారు ప్రభువానికి వందనాలు. మా ఆత్మీయ జీవితం యొక్క విశ్వాసం భూలోకములో ఉండబడినటువంటి సకల మానవులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి కలవరి శిలువలో కారుచున్నటువంటి రక్తం, ఆయన పునరుద్ధానం, శ్రేష్టమైన నిత్య జీవము యొక్క జీవ నదిలోనికి ప్రజలు రావటానికి కొరకు పాపములు కడుక్కొని పరిశుద్ధ పరచబాటు కొరకుగా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్ఠ ఆధిక్యత బాధ్యత అని గుర్తెరిగి మానక దివరాత్రులు నీ బిడ్డగా మేము ప్రార్థించిన కొరకుగా ఏదైనా మేలు చేయగలిగింది ఉంది యావత్తు మానవాళి కంటే అది ప్రార్థన చేయడమే, అది మంచిదని సెలవిస్తుంది. మేము ప్రార్థించకపోతే మాకు కీడు చేసుకున్న వాళ్ళంగాను ఇతరుల కీడు చేయవారంగాను ఉన్నామనే సంగతిని మాకు తెలియపరుస్తున్నాను. ఈ గ్రహింపు లేకనే మనుషులు స్వార్థపరులై ప్రతివాడు తన యొక్క సొంత పనులే చూసుకుంటాడు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు అనేటువంటి మాట రాపిస్తొచ్చింది. ప్రభువా, అలాంటి కీడులో పడే జీవితం, నష్టంలో పడే జీవితం మాకు కలకున్నట్లుగా మమ్మల్ని వెలిగించిన ఆ రీతిగా నీ మహిమ కొరకై విసుకక నిత్యము ప్రార్థిస్తూ రావాలని మీరు నేర్పిస్తూ వచ్చిన మాటల కొరకై నీకు ఆ ప్రకారంగా నీ మహిమార్థమై మీరే మాకు ఒక జీవ నదిగా నిన్నే మా యొక్క ఆత్మీయ జీవితంలో పానం చేస్తూ పూజిస్తూ బలపడుతూ అనేకులకు జీవాహారమైనటువంటి సత్య రక్షణను ప్రభువా తెలియపరచడానికి కొరకైనటువంటి ఒక విధానం, ప్రార్థన, వాక్యం ప్రకటించుట, సత్యమును తెలియపరచుట అనేటువంటి కార్యం భూమి మీద ఎంతో మంది దైవజనులు, కోటాను కోట్ల దైవజనులు ప్రభువా
దివరాత్రులు సేవ చేస్తున్నటువంటి దైవజనులందరి కొరకై స్తోత్రాలు. అట్టి నీ దోసులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. అడవులలో, కొండలలో, కోన్లలో తండ్రి నానా రీతులుగా సేవలు ఉన్నటువంటి మీ దోసులందరి కొరుస్తూ వారి క్షేమం కొరకు, వారి పోషణ కొరకు, ఆర్థిక పరమైనటువంటి అక్కర్లు తీర్చబడట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమును మీరు జ్ఞాపకం చేసుకొని నీవిచ్చిన వాక్యం ప్రకారంగా నీ ప్రజల్ని కాపాడుతున్నావు ప్రభువా. వారి పక్షమును ప్రార్థించమని మమ్మల్ని కోరుతున్నావు. వారి క్షేమమే మా క్షేమానికి ఆధారం అన్నావు. ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, సార్వత్రిక సంఘమైన నీ ప్రజలందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ రాకడ కొరకు మా పోకడకును సిద్ధపరచండి. అలాగున అన్ని పిల్లలందరూ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ఇరుగు పొరుగు వారు, మా స్నేహితులని, బంధువులని మేము ఏదైనా వారికి మేలు చేయగలిగితే మాలో ఉన్న ప్రత్యేకత, మార్పు జీవితాన్ని మేము పంచుకొని సత్య మార్గం నడిపించడం కొరకుగా ఈ దినం కూడా మా వంతు ప్రభువా, మా భాగాన్ని మేము పొందుకోవడానికి కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దయగల తండ్రి, మమ్మల్ని వెలుగన్నావు, లోకాన్ని ఉప్పు అన్నావు ప్రభువా. ఆ మంచి ఆధిక్యతల్లో మా జీవితాన్ని ఆశ్రయించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా నూతనంగా ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటుండగా ప్రభువా, ప్రభుత్వాలు మీరిచ్చినటువంటి దేవుడివే. ఆయా రకమైన విధానంలో మనుషులు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దాన్ని నువ్వు అనుమతిస్తున్నావు మా మేలు కొరకే. ఆర్థిక ప్రభువా, అధికారాలన్నీ కూడా నీవు ఇచ్చినటువంటివి. వాటిని నీ కొరకు అధికారైనటువంటి వారు, ప్రధానమైనటువంటి వారు, మంత్రులైనటువంటి వారు సదినం చేసుకొని నీ ప్రేమను వారు తెలుసుకోవడానికి కొరకుగా మీరే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున నీ మహిమ కొరకుగా నీ కార్యములను మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇలాగున మీరు ఏర్పాటు చేసుకుని మీ దాసుని గారు తెలుసుకోవాలి. మీ దాసురాలు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలా హెబ్రోన్లో మీ దాసులు కులిని గారు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా ఈ దిన సేవ అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. మా దేవా, ఉదయకాల ప్రార్థనలో కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. దాస్ గారు, శిరోమణి గారు, ప్రసాద్ గారు జ్ఞాపకం చేసుకోరు. దాస్ గారు ప్రార్థించి ఇది బలహీనపరచబడుతూ వచ్చినట్టుగా వింటున్నా. కరుణించుము, నీ ప్రశస్త రక్తం చేత ప్రతి బలహీన కడిగి శుద్ధి చేయండి. పునరుద్ధరణ శక్తిని ప్రసాదించు. అలాగున ప్రభువా, మరి ప్రవీణ్ దిన కుటుంబాన్ని నీ మహిమ కొరకై ఆశీర్వదించి ఆశను వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అశ్విని భవిష్యత్తు దీవించు. డేవిడ్ ఫర్దర్ స్టడీ తన స్పిరిచువల్ లైఫ్ లో సహాయం చేయండి. ఆ ప్రభువాని గొప్ప కార్యం జరిగించు. దోషులకు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సుజాతమ్మ గారి కొరకు స్తోత్రాలు. రంగయ్య రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దోషుల ప్రేమ కృతజ్ఞత కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగున నీ ప్రేమను వారు రుచించటానికి కొరకు, ఆ ప్రేమనితులు పంచటానికి కొరకు ప్రభువా మీరు ఏర్పరచుకునే విధానం కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, మీ దోషుల యొక్క సంతానమును మీరు ఆశీర్వదించండి. రక్షణ చేత తడితాను సామాన్య కానుకలు సిద్ధపరచు. శైలేంద్ర రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమ కార్యం జరిగించు. ఋతు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నా. వారి మనోనేత్రము తెరవ చేయమని ప్రార్థిస్తున్నాం. అలా సొలొమోను తన భార్యను జ్ఞాపకం చేసుకోవడం ప్రభా, కుమారుడి యొక్క చేతి పని మీరు ఆశీర్వదించండి. దీవించి దీవెనకరంగా వాడుకోలేదు. అలాగున తండ్రి థామస్ బ్రదర్ అనురాధం కొరకు ప్రార్థిస్తున్నాం. దోషాలు కూడా కంటి సమస్యతో ఉంటుండగా దయచేసి మీ కరుణ చూపించి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం.
అలాగే రాజు బ్రదర్ మార్తమ్మ కొరకు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి సారా సూదర్ స్టీఫెన్ ఈ మహిమార్థమై పిల్లని సేవ చేయనట్లుగా వారిని ఆస్వాదించారు. రాజు ఉద్యోగ బాతులు మీ హస్తం తోడుగా వచ్చారు. ఆర్థిక లోకాల కొరకు ప్రార్థిస్తున్నాం. దోషాల పిల్లలు స్వాభాశాలను జ్ఞాపకం చేసి దాశ్చర్యమైన వరకు పేరెంట్స్ వృద్ధాత్ములు హస్తం వరకు తోడుగా వచ్చింది. ఓ ప్రభువా మీరే సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. దాస్ శ్రీనివాస బ్రదర్ చేయమరి కుమారుని కొరకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన వెలుగులో విశ్వాస యాత్రలో ప్రభువా వారి విశ్వాసం ఫలించినట్లుగా తండ్రి వారి గ్రాములని కొరకు సంఘం స్థాపించబడినట్లుగా నీ మయం కొరకై సాధనంగా మీ దాసుని వాడుతున్నాను. అలాగన మీ దాసు సుధీర్ బ్రదర్ ఎంతో మా పిల్లలు తండ్రి బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్న కుటుంబంలో శక్తి తీసుకొని వచ్చినటువంటి ప్రభువా ఆ యొక్క విఘాతమును తండ్రి మీరు అనుకూలంగా సమాధానపరిచి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి మా దేవా. పాపం విషయంలో కూడా నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మీ దోషుల జ్యోతుల కొరకు సుమైన బ్రదరు పిల్లలు తండ్రి వారును కెరెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబముగా నేను సేవించడం కొరకు వారిని కూడా బలపరచు. నీ దోషాలు నీ కొరకు సాక్షిగా తన రక్ష మందికుల్లో తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. హరిత రత్నం అక్కడ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. తన ప్రాపర్టీస్ చూసి మరి పరిష్కరించమని వేడుకొచ్చున్నాం. ఈ దోష ప్రభావితం కలుగుతుంటారు. మరి ఆరోగ్యాన్ని కొరకులు భద్రపరచు. కుమారుడి గురించి ప్రభువా మరి వింటూ వచ్చినటువంటి పరిస్థితిని ప్రభువా మీరు చూస్తున్నారు, వింటున్నారు. కుమారుడి మీరు రక్షించుకోవడం నీ సంకల్పమైతే వచ్చింది. నేను ఎరిగినటువంటి కుమారుడి తన కొన్ని వ్యసనములను అసహించుకున్నట్లుగా తన లోపల అలాంటి మనస్తత్వాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మారు మనస్సు కలగ చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి గారిని మీరు కనికరించండి. తోబుట్టు మధు సింధు వారి పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బహుతో పోషించుకుని ప్రార్థిస్తున్నాం. చాంద్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు సంతోషపాటు శైలి మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి మరొక ఫలం దయచేసి ప్రార్థిస్తున్నాం. వారు కూడా నీ సేవ పరిచయలో ఆ రీతిలో కొనసాగుతుందిగా బిడ్డ ఆస్వాదించండి. నీ దోషాన్ని మంచి ఆరోగ్యంలో ఉంచును. ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థిస్తుగా మీరు ఏర్పాటు చేసుకుని విధానం కొరకు ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా ఆర్తిగా భక్తులు ప్రార్థించినటువంటి జాబితాలో మీ దోషాన్ని కూడా చేర్చి నీ మహిమ కొరకై ప్రార్థనే మీరు మాకు ఇచ్చినటువంటి ఆహారము పానం అనే రీతిగా ప్రభువా నీ యొక్క శైలిలో ప్రార్థనలో కొనసాగడానికి కొరకు మీరు చేస్తూ వస్తున్న సహాయం కొరకై స్తోత్రాలు దీవించండి. ఆస్ట్రేలియాలో ఆ యొక్క వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారి యొక్క సమస్యలు పరిష్కరించినైనా ఈ వాక్కును పంపించి అధికారులతో మాట్లాడదు వారి హృదయాలు నీటి కాలంలో చేయమని ప్రార్థిస్తాం. ఎలిజబెత్ కొరకు, ఐజాక్ బ్రదర్ కొరకు, సునీల్ బ్రదర్ కొరకు ఆ ప్రకారంగా ప్రభువా ఇమ్మానుయేల్ బ్రదరు యవనస్తు ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకు ఎంతో అవసరమైనటువంటి బిడ్డలు వింటున్నాం. ప్రభువా దయచేసి వారు అక్కడ మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. దోషులవని ముత్తుగా స్తోత్రాలు. కుమారుడు పవన్ అఖిల కొరకు వందనములు వారి యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడము నీ మహిమార్థమై వారి ఇంటి దేవుతో సేవను ఆస్వాదించున్నాం. వారి ఉద్యోగాలకు కాపులు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. దుష్టతను కాపాడమని ప్రార్థిస్తున్నాం. దోషమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కృపలో భద్రపరచు. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యాన్ని ప్రసాదించు. సుధాకర్ గారి రక్షణ కొరకు, స్వస్థ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్కును పంపించి నీ ఆత్మ ద్వారా తన అంతరంగంలో నీ యొక్క అద్భుతమైన కార్యము జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దాస్ లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్తాను విజయరా నా పిల్లలకు మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపతోటి దురదేశంలో ప్రభువా మరి దగ్గరగా రక్షబంధికులుగా తల్లులుగా లేనిటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీవే తల్లిగా తండ్రిగా బిడ్డను ఆదుకొని
అపాయ పరిస్థితి నుంచి మీరు సంరక్షిస్తూ వచ్చినావు ప్రభు, వారికి స్తోత్రాలు. ఆ చిన్న మీరు ఆశీర్వాదాలను రక్షణ తీసుకురమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, మీరు సహాయం చేయండి. దాసుల కుమార్తె సుప్రియమ్మ, అరుణ్ బాబు, కీర్తన, కోమలి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సుప్రియం అత్త మామలు వారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. రక్షణ యెహోవా దీని పిల్లలందరినీ ఆశీర్వచ్చునుగా కాదు. ప్రతి వారు ప్రభు ఈ రక్షణ పొందుకోవడానికి కొరకు నువ్వు ఇస్తున్న పిలుపును వారు కూడా గుర్తిరిగినట్లుగా నీ ఆత్మ ద్వారా వారి మనోనేత్రం తెరవ చేయని ప్రార్థిస్తున్నాం. ఈ దోషాలు వారి యొక్క తోబుట్టువులు తండ్రి, మరి దేవ కటాక్షం వృద్ధాప్యుని హస్తం తోడు కావచ్చు. సూర్యరావు రక్షణ కొరకు, మరి యొక్క సూర్యరావు అనుస వారి రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. దాన్ని ప్రదీప్ కుమార్ బ్రదర్ మీ దోషులు అక్క వారి కుటుంబం పాడినటువంటి దాసులు చేస్తున్నటువంటి సేవ పరిచయ కొరకు ఫలింప చేయండి. ఈ దోషుల ఆరోగ్యాన్ని మీ కృపలో భద్రపరచు, నీ మహిమ కొరకుగా సహాయం చేయమని వేడుకొని చూపుతాం, కనికరం చూపించు. అలాగన ప్రియ ప్రభువా, మీ దోషుల స్వర్ణము కొరకు స్తోత్రాలు తండ్రి. ప్రవీణ్ కుమార్ బ్రదర్ కొరకు స్తోత్రాలు. సంతానము ఆయన అంకిత యొక్క డిగ్రీ తన స్టడీ అంతట్లో ఎగ్జామ్స్ సహాయం చేయండి. ఆ ప్రకారంగా ప్రణీత యొక్క తండ్రి హైయర్ స్టడీ కొరకుగా ప్రభా బిడ్డ కలిగినటువంటి వీసా ప్రాసెస్ అంతట్లో మీ కృపతోటి సహాయం చేసి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఇలాగున ప్రియ ప్రభువా, దోష విశ్వాసాన్ని గణపరిచి మేలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. యవనస్తురాలు నిశ్చి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీ మంచి కార్యం నీ బిడ్డ జీవితంలో తన తోబుట్టు అక్క నీలిమ జీవితంలో కూడా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉండబడినటువంటి నిరాశ తప్పించు తండ్రి. దేవదాస్ గారు సొంతముగా పిల్లల పట్ల ప్రభా భారములు భరించి మేలు చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అలాగున స్తోత్రాలు సర్వము జ్ఞాపకం చేసుకోవడము దయలు తండ్రి. మరి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకో. నత్తల అభిషేకును మీ మహిమ కొరకై కృపలో వారిని భద్రపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి చదువులు ఆత్మీయులను సహాయం చేయండి. వారితో ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోండి. దాసులు దాని వారి పరీక్షలో మీరు సహాయం చేయము. తోబుట్టువులు మా ప్రభా వారి పిల్లలు మీ మహిమ కొరకై చక్కగా రక్షణ పొందినట్లుగా, రక్షణ పొందిన కృపలు ఎదిగినట్లుగా వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును దీవించి ప్రార్థిస్తున్నాం. మీ దోషాలు ఉదయిష్ట కొరకు ఎందేవ స్తోత్రాలు. వారి పరీక్షల్లో కూడా నీ హస్తం తోడుగా వచ్చి ఫలింప చేయండి. మా ప్రభువా, మరి సంతానమును అభిషేకేరను నేడు ఎవరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సేవలు అభివృద్ధి చెందినట్లుగా ఆశీర్వదించండి. కుమార్తె రేచులు భవిష్యత్తును దీవించును. ఆరుతుగా ప్రభువా వివేకాకరమే తీర్చు. విజయశ్రీ వారి యొక్క ఆరోగ్యాల కృపలో భద్రపరచని తల్లిగారు తోబుట్టు అనే వారి యొక్క కుటుంబం ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయము. ఇలాగున ఉదయకాలం ప్రార్థనలో కాలేకపోయిన బిడ్డను మీరు కనికరించు. విజయలక్ష్మి సిస్టర్, నాగరాజు పిల్లలను కరుణించి మీరు ప్రార్థిస్తున్నాం. సరిత విజయరాజు వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం. సరిత చిన్నడు మామ ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫలిభూషణం ఈ వాక్యములో పెంచబడినట్లుగా ప్రభు సంపూర్ణమైనటువంటి రక్షణ నిశ్చయితలోనికి వచ్చినట్లుగా నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మీ కుమారుని మీరు కనికరించును. అలాగ నా ప్రియ ప్రభా, మరి నీ బిడ్డలను హెల్లని అందభూషణ జ్ఞాపకం చేసుకొని కొరకాయి ఏమైనా కాలం అందే ప్రభా నీ కృపలో ఆ బిడ్డలు చక్కగా నీ యొక్క కృపలో ప్రభా రాణించబడినట్టుగా చెప్పు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. జయదేవ్ భవిష్యత్తు కొరకు మరి నీ బిడ్డ కొరకు తేజస్సుని కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతిమైన కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా భవిష్యత్తు కొరకాయ ఉండబడిన బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. విజయ్ కుమార్ సిస్టర్ వారి యొక్క కోడలు అనేష యొక్క గవర్నమెంట్ జాబ్ కొరకు బిడ్డ సిద్ధపడుతుండగా మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించుము.
ప్రభు ఆ ఫలమును మీ కృపలో భద్రపరిచి సామాన్యమైనటువంటి కాన్పు సిద్ధపరిచిన దేవుడు ప్రభు అని కొందరము చెల్లిస్తున్నాం. అలా దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది. శ్యామలం గారు మీ దోసరాలు వారికి సంతానం జ్ఞాపకం చేసుకుని అన్నిలు వారి పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు తండ్రి సునని వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమ కొరకై వారి విశ్వాస జీవితంలో బలపడి దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీ దోషులందరినీ మీరు కనికరించి పేరు చేయండి ప్రభు. నీ మహిమ కొరకు వారి ఆరోగ్య స్వాధీనంలో ఉంచుకోనండి. గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా వేడుకొని వస్తున్నాం ప్రభు. మీరు సహాయం చేయండి. సువార్త ద్వారాలు మోయబడి స్థలాలు తెరవ చేయండి. ఆ రీతిగా ప్రభు సంఘమైనటువంటి ప్రాంత సంఘాల్ని మీరు స్థాపించడానికి కొరకు సాధనలుగా ప్రభు అని వెళ్ళేటువంటి మమ్మల్ని వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా నీ మహిమ కొరకుగా మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. శామీర్పేటలో పరిచయం మీరు ఆస్వాదించండి. యవనస్తుడు రవి అనే బాబు కోమలో ఉంటున్నాడు 18 మాసాల నుంచి ప్రభు. మీరే తన బయటికి తన నిర్జీవ స్థితిలో నుంచి బయట తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా నిమిత్తమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. గతకాల ముందు మీ దాసు లక్ష్మణ్ గారికి పరిచిన కుమారుడు ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్ బాబు నువ్వు చేసిన ఉపకారమని వారు కూడా గ్రహించుకున్నట్లుగా రక్షణ పొందినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించుకుని స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతో దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. Praise ప్రైజ్ Lord. లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.